నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బాలకృష్ణ అప్కమింగ్ ప్రాజెక్ట్ పై మంచి బజ్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ చేస్తున్నారు బాలయ్య. పెద్ద నిర్మాత వెంకట్ సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. దసరా లేదా సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కొరటాల రైటింగ్ లో బాలయ్య హీరోగా రూపొందిన సింహ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలయ్య మాస్ ఇమేజ్ ని, కొరటాల శివ రైటింగ్ ని దర్శకుడు బోయపాటి శ్రీను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి బ్లాక్ బస్టర్ దర్శకుడుగా నిలదొక్కున్నారు. ఆ తర్వాత కొరటాల శివ కూడా దర్శకుడుగా మారి స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నారు. అప్పటి నుండి బాలయ్యతో కొరటాల శివ మూవీ చేస్తే బాగుండు అని నందమూరి అభిమానులు ఆశపడిన రోజంటూ లేదు. మొత్తానికి వీరి కాంబోలో ప్రాజెక్ట్ సెట్ అయింది. ఎన్బికే 112 వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో విలన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ ఎంపికైనట్లు వినిపిస్తుంది. అయితే రాజశేఖర్ ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఎక్స్ట్రా, బైకర్ వంటి మూవీస్ లో నటించారు. ఆ మూవీస్ లో రాజశేఖర్ నటన బాగున్నప్పటికీ కూడా ఆశించిన బ్రేక్ అయితే రాలేదు. బాలయ్య మూవీతో అయినా బ్రేక్ వస్తుందేమోనని ఈ మూవీలో విలన్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బాలయ్య మూవీ అంటే మాస్ ఇమేజ్ ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. ఈ మూవీలో బాలయ్యకి ఎదురుగా అంటే విలన్ గా సరైన సమవుజ్జి ఉండాలి. అయితే ఈ మూవీలో రాజశేఖర్ బాలయ్యకి ఎదురుగా నిలదొక్కుకోగలుగుతారా? బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటే అయినా రాజశేఖర్ కి ఆశించిన ఫలితం వస్తుందా? తను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దానికి అర్థం ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.